గత 35 సంవత్సరాల నుంచి బతుకమ్మ గుడ్డను ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని కబ్జా చేయడం, గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ను కూడా నేను అడగడం జరిగింది కానీ ఆయన చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇష్యూ ఆయన దగ్గర తీసుకపోతే ఆయన ఇమీడియట్ గా హైడాకు చెప్పి రంగనాథ్ గారు చెప్పి చూడమన్నారు. హైకోర్టులో ఉన్నటువంటి కేసు గాని ఆ భూమి మీద కబ్జా చేసినటువంటి వాళ్ళు వేసిన కేసులకు దాన్ని అన్ని కూడా కౌంటర్ చేసి వాస్తవాలు బయట పెట్టి ఆ భూమి ఇవాళ బతుకమ్మ పండుగ వస్తుంది, దసరా వస్తుంది అనే సమయంలో 14 ఏప్రిల్లో మొదలు పెట్టాడు. 5 నెలలలో పూర్తి కూడా అయిపోయింది. 26వ తేదీ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. అన్ని పార్టీలకు అతీతంగా అందరు రావాలని కోరుతున్నా. దీంతో పాటు రంగనాథ్ గారు హైడా ఇవాళ మాకు తెలియనట్టు నేను ఎన్నోసార్లు పోయాను ఆ ప్రాంతంలో గాజుల రామారావు దగ్గర. కానీ కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో పేదోళ్ళకు కొన్ని గుడిసెలు కూలగొడుతున్నారు. దాని వెనకాల ఎవరున్నారా బాబు? అంటే రియల్ ఎస్టేట్ దందా ఇదొకటి. ప్రభుత్వ భూములు ఇన్ని రోజుల నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తికి నేను నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో గాని ఇవాళ ఉన్నటువంటి మన రెవెన్యూ కూడా డిపార్ట్మెంట్ దీన్ని కనుక్కోలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సర్వేయర్లు మరి దీనికి లోతుగా సర్వే చేసి ఇవాళ ప్రభుత్వానికి నేను అనుకున్న 15,000 కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ మీద కాపాడడం జరిగింది. దాని మీద మనం తప్పనిసరిగా ఏ ముఖ్యమంత్రి అయితే 2 బెడ్రూమ్ పెడతా అన్నాడు దీని అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అపోజిషన్ ఒకటే పాయింట్ పెట్టుకున్నది, హైడా ఇండ్లు కూలగొడుతున్నారు. అరే పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నా ఉద్దేశం ఏమిటంటే ఇట్లా ఎన్ని దగ్గర జరిగింది. ఎందుకంటే భూపారతిలో మరి ఇప్పటి వరకు అయితే ఏ భూమిని కబ్జా చేసిందైతే కనిపిస్తలేదు. నిజంగా నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, హైడాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే చాలా భూములు బయటకు వస్తాయండి. ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు గాని, ఇందిరాగాంధీ ఏదైతే దున్నేవాడికే భూమి గాని, ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నంబర్ 1 సిటీ అవుతుంది. యావత్ భారతదేశంలో కాదు ఇతర కంట్రీల నుంచి కూడా పెద్ద ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే ఆనాడు నిజాం ఎంతో భూమిని వదిలేసిపోయాడు, కానీ అది కూడా ఇవాళ కబ్జా అవుతుంది. దీనికి నిజంగానే హైడా గారికి ఏదైతే ఇప్పటిదాకా 3-4 చెరువులు కూడా కనుక్కోవడం జరిగింది. ఆ చెరువులు అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం.